శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయంలో 67వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. గురురాధిరనాదిచ్చ గురుకు పరమదైవమతం గురుమంత్ర సమో నాస్తి తస్మై శ్రీ గురవే నమః. ఓ పార్వతి, గురువే సమస్తమునకు మొదటివాడును, తనకు ఆది లేనివాడును, శ్రేష్టమైన దైవమును అగుతున్నాడు. గురు మంత్రమునకు సమానమైనది లేనే లేదు. అట్టి పరమాత్మ స్వరూపమైన సద్గురువు కొరకు నమస్కారము అంటూ ఉన్నాడు. గురువే సమస్తమునకు మొదటివాడు అనగా ఎట్లా మొదటివాడయ్యాడు అన్నప్పుడు మనం 66వ శ్లోకంలో తెలుసుకున్నాం. సమస్త భూతాలలో ఉన్నటువంటి వాడు గురుడే అని. సమస్త భూతములు అంటే అండములోను బ్రహ్మాండములోను పిండములోను అంతా ఉన్నది వాడి. అండపిండ బ్రహ్మాండములలో ఉన్నది ఒకటే, అది గురు స్వరూపం. అది మొదటిది అంటూ ఉన్నాడు. మరి మొదటిది ఎట్లా అయింది అన్నప్పుడు మొదలు ఈ సృష్టి క్రమాన్ని మనం పరిశీలన చేస్తే ఆత్మే ఉన్నది. ఆత్మయందు ఆకాశం, ఆకాశమందు వాయువు, వాయువెందు అగ్ని, అగ్ని ఎందు జలము, జలము ఎందు పృథ్వీ, పృథ్వీ ఎందు వాసదులు, వాసదుల వలన ఆహారము, ఆహారము వలన సకల చరాచర ప్రాణులైనట్టుగా మనకు సృష్టి క్రమం తెలుపుతూ ఉన్నది. ఆత్మకు ముందు ఒకటి ఉండి ఆత్మను పుట్టించినట్టుగా ఎక్కడా మనకు ఆధారము లేదు. ఆత్మ వలనే ఈ సృష్టి క్రమం అంతా కూడా ఏర్పడినట్టు మనకు తెలియబడుతూ ఉన్నది. కనుక మొదటిది ఆత్మ అని చెప్పవలసి వచ్చినది. ఆ ఆత్మనే గురు దైవము అని చెప్పవలసి వచ్చింది. ఈ ఆత్మ కంటే మించినటువంటిది ఏరొకటి లేదు గనుక మన్నాద శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పవలసి వచ్చింది. అందరిలో ఉన్నటువంటి గురు స్వరూపము నీలోనూ ఉన్నది. నీలో ఉన్నటువంటి గురు స్వరూపము అందరిలోనూ ఉన్నది. అందరిలోనూ ఉన్నటువంటి గురు స్వరూపము సకల చరాచరంబులలో అంతా కూడా నిండి నిబిడీకృతమై అటువంటి గురు స్వరూపము కంటే మించినది ఇంకొకటి ఉన్నది అనడానికి వీలు లేదు. ఎందుచేత అంటే ఆ యొక్క గురు స్వరూపాన్ని పుట్టించినది ఇంకొకటి లేదు కనుక, దాన్ని లయం చేసేది ఇంకొకటి లేదు గనుక, దానికి ఆది అంతము లేదు గనుక, మరి అటువంటి ఆత్మ నీలో ఉంటే మరి ఇన్ని చిక్కులు నీకెందుకు వచ్చాయి? ఇన్ని చిక్కులకు గల కారణం ఏమిటి అంటే ఆత్మ ఆత్మగా ఉన్నది ఉన్నట్టు ఉండక అది ఆత్మ అనేది సూత్రాత్మగా పరిణమించి ఆ సూత్రాత్మ 24 తత్వములతో మమేకమై ఈ జీవన ఉపాధిలో నిజాన్ని తెలుసుకోలేక మరుగునబడింది. దీన్ని మేల్కొల్పేటువంటి శక్తి ఒక గురు శక్తికే ఉన్నది కనుక గురువుకి మనం సదా శరణాగతులై ఉండవలేను. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ్.